ముద్రగడ్డ పద్మనాభం గారి ఇంట్లో అయితే ప్రజెంట్ ఆయన ఎన్నోసార్లు ఈ మాట 10 సార్లు అని ఉంటాడు. ఇప్పటికీ టీడీపీ ఎప్పుడున్నా కూడా నా ఇంటి పైన దాడి చేస్తారు. మార్నింగ్ ఇవాళ కూడా ఒక ఆయన ట్రాక్టర్లో వచ్చి వీరంగం సృష్టించాడు అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అంటే ఎందుకు టీడీపీ వాళ్ళైన పైన అంత పగ తీర్చుకుంటున్నారు? అంటే పగేం లేదంటే అది టీడీపీ వాళ్ళే తీర్చుకోవాలని లేదు. ఇప్పుడు నాకు అనిపిస్తే నేనైనా వెళ్ళి కొడతాను అనమాట. ఆయన ఆ విధంగా ప్రవర్తిస్తాడు ఆయన. సో దానికి పార్టీని అడ్డం పెట్టుకుని మరీ కొట్టాల్సిన అయితే అవసరం అయితే ఎవరికి లేదు. ఎందుకంటే జగన్ గారి హయాంలో అయినా కూడా ఆయన కొట్టచ్చు, టీడీపీ హయాంలో అయినా కొట్టచ్చు, రేపు జనసేన వచ్చిన ఆ హయాంలోనే ఆయన కొట్టచ్చు. ఎందుకంటే ఆయన చేసే పనులు అటువంటివి, ఆయన ప్రవర్తన కానీ తీరు కానీ ఎవరికి నచ్చదు. పర్సనల్లీ ఆయన మీద చాలా వరకు కూడా అందరికీ ఒక హేటెడ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక వర్గానికి సంబంధించి ఆయన కొట్లాడుతాడు, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మిగిలిన వాళ్ళు ఏంటో అంటే అందరితో వ్యతిరేక మనస్తత్వం, అందరినీ ఏదో ఒకటి మాట అనే మనస్తత్వం. కాబట్టి సో ఖచ్చితంగా ఆయనకి చాలామంది శత్రువులే ఉన్నారు మొత్తం స్టేట్ అంతా కూడా. సో ఖచ్చితంగా పార్టీ ఓడిపోతే పేరు మార్చుకుంటానని చెప్పి అదేవిధంగా రిజిస్టర్ కూడా చేయించుకున్నాడు పద్మనాభ రెడ్డి అని చెప్పి. మన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు కూడా ఆయన కామెంట్ చేస్తూ ఉంటారు ఉప్మా ఉప్మా అని చెప్పి. సో ఏంటంటే ఆయన ఎవరైనా సరే విమర్శిస్తారే కానీ, ఎందుకంటే ఆయన ఆ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని ఇటు మెగా ఫ్యామిలీ వాళ్ళని కించపరిచేలాగా చేయడం కానీ, ఏదో ఒకే కులంలో ఉన్నారు కదా అని మెగా ఫ్యామిలీని తగ్గించడం కానీ అట్లా చేస్తూ ఉంటారు. బట్ మెగా ఫ్యామిలీకి ఏపీ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఎంతమంది అభిమానులు ఉన్నారో అందరూ కూడా ఆయనకి ఖచ్చితంగా హేటర్స్గానే ఉంటారు. సో మరి ఆయన ఇంటి మీదకి వెళ్ళి ఇవ్వాలనే కాదు, అంతకు ముందు కూడా ఆయన కొట్టారు. చాలామంది ఆయన ఇంటి మీద దాడులు చేస్తారు, రకరకాలుగా చేస్తారు. ఆయన కూడా సింపతి కార్డు వేస్తాడు, నాకు ఇట్లా అయిపోయింది, నాకు అన్యాయం జరుగుతుందని చెప్పి. సో ఆయన దగ్గర ఉన్న పోరాటం కరెక్ట్ కాదు ఫస్ట్ థింగ్. అండ్ ఆయన్ని మళ్ళీ పార్టీ లేకపోతే కొట్టారంటాం, అది ఇంకొక డ్రాబ్యాక్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఈ పార్టీ మీద సింపతి క్రియేట్ చేయాలి, మనం ఉన్న పార్టీకి ఎట్లాగొట్లా పేరు తీసుకురావాలి, మనం ఎట్లా చేయాలి అంటే జగన్ దృష్టిలో పడాలి అంటే నా మీద అటాక్ జరిగింది అన్నప్పుడు జగన్ వచ్చి సింపతి చూపిస్తాడు. ఆ ఏరియాలో జనం అంతా వచ్చి అతని పక్కన ఉంటారని అతని నమ్మకం. సో అదంతా ఖచ్చితంగా రోజులు మారిపోయినాయి. ఇప్పుడు యూత్కి అసలు ఓటేసే టైం లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా మీ గురించి ఆలోచించాలి అంటే మీరు ఒక నాయకులు, మీరంతా కృషి చేశారు, అదంతా కూడా ఎవరికి అవసరం లేదు. ప్రజెంట్ మీరు ఏదైనా పని చేస్తే సోషల్ మీడియాలో కనపడిందా, అది రెగ్యులర్గా చేస్తున్నారా లేదా, అందరూ దానికోసం ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఎవరు ఏ వర్క్ చేసినా సోషల్ మీడియాలో 90% అక్కడే పని జరిగిపోతుంది. సో గ్రౌండ్ లెవెల్లో చేసేది ఆటోమేటిక్గా కనపడుతుంది ఎవరేంటనేది పెద్దవాళ్ళకి తెలుసు. సో ఖచ్చితంగా ఇప్పుడు యువతను ఆకట్టుకోవడానికి ఈయనైతే ఏం చేయట్లేదు ఖచ్చితంగా. సో ఖచ్చితంగా మళ్ళీ ఇంకేదో ఎలక్షన్ల మీద ఆశ, వయసు అయిపోతున్నా కూడా ఇంకా ఆశ, పదం మీద ఆశ, డబ్బు సంపాదించాలని ఆశ, ఇదంతా కూడా మానుకుని అదే మీరు ఈ సపోర్ట్ ఏదో 10 ఏళ్ల క్రితం నుంచి పవన్ కళ్యాణ్ పక్కన నిలబడి ఉంటే ఈ పాటికి మిమ్మల్ని ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకునే వాళ్ళు అనమాట. సో మీరు జనాలకు వ్యతిరేకంగా వెళ్తూ జనం మీకు వ్యతిరేకం అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సో మరి ఇంకా అటాక్లు అనేవి జరుగుతూ ఉంటాయి. అది ఎవరు చేశారో, మీ పార్టీ వాళ్ళు కావాలని చేశారా, మీరే కావాలని చేయించుకున్నారా, ఇటువైపు వాళ్ళు చేశారా అంటే దానికి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. సో ఎప్పుడైనా ప్రమాదం జరగచ్చు. సెక్యూరిటీ, సెల్ఫ్ సెక్యూరిటీ అనేది మీరు పెట్టుకోవాలి.